మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం చరిత్రాత్మక తప్పిదమన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ పార్టీలను ప్రజలు ఎప్పటికీ క్షమించారని చెప్పారు. భవిష్యత్తులో ప్రజలే వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు. తమిళనాడులో అవినీతి డీఎంకే సర్కార్ను ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు బీజేపీ లీడర్లు. దేశంలో మహిళల అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చట్టసభల్లోకి వారి ప్రాతినిధ్యం పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. పార్లమెంటు సాక్షిగా మహిళల హక్కులను కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మహిళా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయాక తొలిసారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్తులో విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు మోదీ. కాంగ్రెస్, डीएमके, टीएमसी और समाजवादी पार्टी जैसे दलों की स्वार्थी राजनीति का नुकसान देश की नारी शक्ति को उठाना पड़ा है और नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్లను 2% పెంచింది. గజియాబాద్, సీతాపూర్, రాజమండ్రి, విశాఖపట్నం 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేంద్రం. ఈ మార్గాల్లో 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. అలాగే భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎం గ్రామ్ సడక్ యోజనను మరో 3 ఏళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. भारत मैरीटाइम इंश्योरेंस पूल जो शिपिंग सेक्टर के लिए है, हमारे जितने भी सेंट्रल गवर्नमेंट के कर्मचारी साथी हैं उनके लिए डीए और डीआर बढ़ाया गया है. प्रधानमंत्री ग्राम सड़क योजना को 3 साल के लिए इसको आगे एक्सटेंशन किया गया है. फिर 2 रेलवे के प्रोजेक्ट्स है, गाजियाबाद से सीतापुर 3rd and 4th लाइन और राजमंड्री से विशाखापट्टनम 3rd and 4th लाइन. మహిళలకు రిజర్వేషన్ కల్పించడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కుట్రపూరితంగానే బిల్ పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. విపక్షాల తీరు చాలా బాధాకరమన్న రిజిజు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం దేశానికే నష్టమని తెలిపారు. కీలకమైన శాసన వ్యవస్థలో మహిళా భాగస్వామ్యం లేకుండా చేశారన్నారు రిజిజు. और ये सरकार को हमारे पार्टी को नुकसान हुआ ये नहीं है, हम दुखी इसलिए है कि ये नुकसान देश के महिलाओं को हुआ है. देश के महिलाओं को देश का भागदौड़ करने में, देश को संचालन करने में जो निर्णय होते हैं, निर्णय प्रक्रिया में हिस्सेदारी देने के लिए महत्वपूर्ण कदम था, वो पारित नहीं हो पाया, इसलिए हम दुखी हैं. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ అపవిత్ర కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఊటీలో ఎన్నిక ప్రచారం చేసిన గోయల్ డబుల్ ఇంజన్ పాలనతోనే కేంద్రం స్కీమ్లు రాష్ట్రానికి చేరుతాయన్నారు. This one family, corrupt family rule has totally betrayed the people of Ooty, the people of the Nilgiris. Today the whole tea industry is living on broken promises. మహిళలు రాజకీయాల్లోకి రావద్దనేది విపక్షాల విధానమన్నారు బీజేపీ నేత స్మృతి ఇరానీ. ప్రతిపక్ష పార్టీలు ఏకమై మహిళల పొలిటికల్ ఆకాంక్షలను అణిచివేశాయని చెప్పారు. మోదీ సర్కార్ మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తుంటే విపక్షాలు ఓర్వడం లేదన్నారు స్మృతి ఇరానీ. हम इस भ्रम में ना रहें कि ये विषय सिर्फ देश की महिलाओं का विषय है. ये देश के हर उस युवा नागरिक का विषय है जो महिला का सम्मान करता है. ये देश के हर उस पुरुष का विषय है जो चाहता है कि महिला हमारे देश की राजनीति में बराबर के हिस्सेदार बने. कल देश ने देखा वो विपक्ष एकजुट सिर्फ इसलिए हुआ ताकि देश की साधारण औरत को हरा सके. పార్లమెంటులో విపక్షాల కుట్ర రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయన్నారు బీజేపీ నేతలు. మహిళలకు సరైన న్యాయం మోదీ సర్కార్ వల్లే జరుగుతోందన్నారు.